హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దీపికా క్రియేషన్స్. ఈ బ్లౌజ్ గుర్తుపట్టారండి? ఇది నేను ఆల్రెడీ నెక్‌కి ఈ వర్క్ సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూపించేశాను. అయితే ఈ వీడియోలో బాడీ పార్ట్‌కి వర్క్ చేయడానికి ట్రేసింగ్ ఎలా చేయాలనేసి ఈ వీడియోలో చూపిస్తాను. ఆహ్, స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద ట్రేసింగ్ ఎలా చేయాలి అనేసి చూపిస్తా అనమాట. ఈ బ్లౌజ్ కలర్ వచ్చేసి బ్లాక్ ఇంకా గోల్డ్ కలనేతలో ఉంది. దీని మీద అన్నిటి మీద వేసినట్లుగా దీని మీద కూడా వేయడము అంత ఈజీ అయితే కాలేదు. కొంచెం కష్టంగానే అనిపించింది. సో, ఏంటి నేను పడ్డ కష్టాలు అన్నది మీకు నేను వీడియో చేస్తూ చెప్తాను. అయితే ఇక్కడ నేను ఆల్రెడీ బాడీ పార్ట్‌కే వేశాను. మీకు ఇక్కడ హ్యాండ్ మీద వేసి చూపిస్తాను. హ్యాండ్ మీద వేయడం కొంచెం కష్టం కదా! సో, అందుకని హ్యాండ్ మీద చూపిస్తాను. దాని మీద అసలు డిజైన్ ఏసుకోవడానికి నేను ఫ్లవర్ అయితే ఇలా గ్రాఫ్ పేపర్ మీద డ్రా చేసుకున్నాను. మీరు ఫ్రీ హ్యాండ్‌తో వేసుకోగలమనుకుంటే వేసుకోవచ్చు. ఇదే ఫ్లవర్ ఏసుకోవాలని ఏం లేదు. హార్ట్ షేప్ వచ్చేలాగా పెటల్స్ ఉంటాయి కదా! అలా అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం. అలా ఫ్లవర్ డ్రా చేసుకున్న తర్వాత ట్రేసింగ్ పేపర్ మీద డ్రా చేసుకొని మళ్ళీ హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ పేపర్‌ని మనము ఎక్కడైతే ట్రేస్ చేసుకోవాలి అంటే ఎక్కడ డిజైన్ వేసుకోవాలి అనుకుంటామో అక్కడ పెట్టుకొని మనం ఫేస్‌కి వాడతాం కదా! టాల్కమ్ పౌడర్. ఆ పౌడర్‌ని కొంచెం వేసి చిన్న క్లాత్ గానీ లేదంటే మన ఫింగర్ గానీ ఇదిగో ఇక్కడ నేనైతే పఫ్‌తో ఇలా ఎలా అయినా సరే రబ్ చేస్తే కింద పేపర్ మీద డిజైన్ పడిపోతుంది. అయితే నేనిక్కడ డిజైన్‌లో లీవ్స్ ఉంది కదా! అయితే అది రాకుండా ఏసిన. ఎందుకనేది నేను తర్వాత చెప్తా. ఇక్కడ మొత్తం ఇంకా ఇవే ఫ్లవర్స్ 1 ఇంచ్, 1½ ఇంచ్ మీ ఇష్టం. మీరు ఎంత గ్యాప్‌లో పెట్టుకోవాలనుకుంటే అంత గ్యాప్‌లో పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 1½ ఇంచ్ తీసుకున్నా ఒక్కొక్క ఫ్లవర్‌కి మధ్యలో. ఇలా మొత్తం ఇలా ఫ్లవర్స్ అయితే వేసేసుకున్నా అనమాట. అయితే మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఒక్కొక్క ఫ్లవర్ వేసుకొని దాన్ని మళ్ళీ పెన్సిల్‌తో డ్రా చేసుకున్న తర్వాతనే ఇంకొక ఫ్లవరు ట్రేస్ చేసుకోండి. ఎందుకంటే ఇది పౌడర్ కదా! ఎరేజ్ అయిపోతది. నేను ఇక్కడ మొత్తం అన్నీ ఏసుకున్న తర్వాతనే ఏసుకున్నా. ఎందుకంటే ఈ క్లాత్ మీద పోవట్లేదనమాట. నేను క్లాత్ అటు ఇటు జరిపి కూడా చూసినా పోవట్లేదు. ఇదిగో చూడండి పోవట్లేదు. అందుకని చెప్పేసి నేను మొత్తం వేసుకున్న తర్వాతనే డ్రా చేసుకున్నా. మీరైతే మీరు ఏ క్లాత్ తీసుకుంటారో దాని మీద ఉంటుందా పోతుందా అనేది చూసి చెక్ చేసుకొని ఆ తర్వాత డ్రా చేసుకోవాలా లేదంటే అన్నీ ఒకసారి డ్రా చేసుకుంటే సరిపోతుందా అనుకునేది చూసుకొని చేసుకోండి. సరేనా? నేను ఇక్కడ చేయలేదు కాబట్టి మీకు చెప్తున్నా. ఇంక ఇలాగే మొత్తం ఫ్లవర్స్ అన్నీ కూడా నేను అంటే హ్యాండ్ అంతా కూడా ఎల్బో స్లీవ్ ఇది మొత్తం ఫుల్‌గా వచ్చేటట్టుగా వేసుకున్నాను. ఇప్పుడు ఒక లైన్ అయితే వేశాను కదా! అయితే ఇంకొక లైన్‌లో ఈ 2 ఫ్లవర్స్‌కి మిడిల్‌లో వచ్చేటట్టు ఏసుకున్నాను అనమాట. కింద కొంచెం పౌడర్ ఉంది కదా! అది మళ్ళా ఎరేజ్ చేసుకోవాలి. లేదంటే మళ్ళీ మనకు ఫ్లవర్ కనిపించదనమాట. సో, అందుకని ఆ ఎక్సెస్ ఉన్న పౌడర్‌ని తుడిచి మళ్ళీ వేస్తున్నా. చెప్పాను కదా! పైనున్న 2 ఫ్లవర్స్ మధ్యలో మళ్ళీ ఇంకొక ఫ్లవర్ పెట్టుకొని డ్రా చేసుకుంటున్నా. ఇలా ఒక 3 లైన్స్ అయితే వేసుకుంటున్నా అనమాట. అంతకు మించి అయితే అవసరం ఉండదు. లోపలికి కుట్లలకి అంటే మనకు కనిపించదనమాట. ఒక 3 లైన్స్ అయితే వేసుకుంటున్నా. ఓపికగా వీడియో కోసం ఎదురు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. సమ్మర్‌కి ఊరికెళ్ళొచ్చేసరికి వాటర్ పడక మళ్ళీ హెల్త్ డిస్టర్బ్ అయింది. అందుకే ఇన్ని రోజులైందనమాట వీడియో పెట్టడానికి. సో, ఏమనుకోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ మళ్ళీ వచ్చేస్తాయి వరుసగాను. ఇదిగోండి ఇక్కడ మొత్తం నేను 3 లైన్స్ వేసుకున్నా అనమాట. ఇప్పుడు నేను పెన్సిల్‌తో కూడా డ్రా చేసుకుంటాను. ఇదిగోండి చూపిస్తున్నా చూడండి. అవి లోపలికి ఒక 2 ఇంచెస్ గ్యాప్ వదిలేసి వేసేసుకుంటే సరిపోతది. అయితే ఇక్కడ నాకు 3 లైన్స్ వచ్చినాయన్నమాట అట్లా చూసుకుంటే. అందుకని 3 లైన్స్ ఏసుకున్నా అని చెప్తున్నా అనమాట. ఇది ఇంకొక లైన్ ఏసుకుంటున్నా ఇక్కడ. సో, ఈ లైన్ కూడా వేసుకున్న తర్వాత నేను పెన్సిల్‌తో డ్రా చేసుకుంటాను. మీరు చెప్పాను కదా! మీరు ముందే వేసుకొని ఏసుకుంటారా? లేదంటే అలా మొత్తం ట్రేసింగ్ చేసుకున్న తర్వాతనే పెన్సిల్‌తో వేసుకుంటారా అన్నది ఇంకా మీరు వేసుకునే దాన్ని బట్టి ఉంటది. సరేనా?
ఇదిగోండి ఇలా మొత్తం వేసుకొని చూసుకుంటున్నాను ఇంకెక్కడన్నా వేయాల్సి వస్తుందా అనేసి చూసుకొని వేసేసుకోవాలి. ఇదిగో ఇంకో ఈ కార్నర్లో ఇంకొకటి వేసుకోవాలి. అంటే మనకి కనపడే అంతవరకు వేసుకోవాలన్నమాట. అంతే, ఫస్ట్ చెప్పినట్టే 3 లైన్స్ అయితే వేసుకున్నా. మీలో ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ఈ వీడియో మొత్తం చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ లైక్స్ షేర్స్తో నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ మీ దాకా రావడానికి ఈ ఛానల్ని డైలీ ఫాలో అవడానికైతే ట్రై చేయండి. డైలీ వీడియోస్ అయితే ఏం పెట్టనులేండి, వీక్లో 2 or 3 లేదంటే వీక్లీ 1 అంటే వర్క్ అయిన దాన్ని బట్టి నేను వీడియోస్ పెడతాను. అంటే కచ్ వర్క్ వీడియోస్ కూడా వస్తాయి మధ్యలో. ఇదిగోండి మొత్తం హ్యాండ్ అంతా కూడా వేసేసుకున్నాను. ఆ మధ్యలో ఉన్న ఆ పౌడర్ ఎక్సెస్ది అది మాత్రం ఇప్పుడు తుడవద్దు. ఇప్పుడు తుడిస్తే మళ్ళీ పోతుంది అదంతా. ఇంకా ఫ్లవర్ అంతా డ్రా చేసుకున్న తర్వాతనే అది తుడిచేస్తాను. సో చూపిస్తాను మొత్తం వేసుకున్న తర్వాత ఎలా ఉంటుందనేసి. ఇదిగోండి ఈ బాడీ పార్ట్లో చూపిస్తున్నాను చూడండి. బాడీ పార్ట్కి వేయడం చాలా ఈజీయే కాబట్టి నేను అక్కడ ఎలా వేయాలన్నదే చూపించలేదు, హ్యాండ్ కేస్ చూపించాను. ఇది నేను పెన్సిల్తో మొత్తం మార్కింగ్ చేసుకొని, అదే ఇందాక చెప్పాను కదా, ట్రేసింగ్ చేసిన తర్వాత మళ్ళీ పెన్సిల్తో డ్రా చేసుకోవాలి వైట్ పెన్సిల్ తోటి. ఇప్పుడు వచ్చేసి నేను ఇందాక లీవ్స్ ఎందుకు వేయలేదన్నది ఇప్పుడు చెప్తాను చూడండి. నేను ఆ ఫ్లవర్లో ఒక్క దగ్గరే 3 లీవ్స్ వచ్చేటట్లుగా పెట్టాను కదా. ఫస్ట్ అట్లా వేద్దాం అనుకొని డ్రా చేసిన, కానీ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఇలా వరుసగా వస్తుంది, అదేమంత మంచిగా అనిపిస్తుందిలే అనేసి ఇలా ర్యాండమ్గా వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. అందుకని ఒక్కొక్క లీఫ్, ఇది ఒక కార్డ్బోర్డ్ పీస్ తీసుకొని మనకి ఏ సైజ్ లీఫ్ కావాలో ఆ సైజ్ కట్ చేసుకొని ఇదిగోండి ఆ పెన్సిల్ తోటి నేను డ్రా చేస్తున్నాను. అంటే ఒక ఫ్లవర్కి చుట్టూ అంటే చుట్టూ కరుస్ ఉన్నాయి కదా, ఆ కరుస్లో ఒక్కొక్కటి అట్లా చుట్టూ వచ్చేటట్టుగా, లేదంటే ఒక 3 వచ్చేటట్టుగా, ఫ్లవర్కి మధ్యలో ఇలా వి షేప్ వచ్చేటట్లుగా, అలా ర్యాండమ్గా మనకు నచ్చినట్లుగా ఎలా వేస్తే బాగుంటుందో చూసుకొని అలా ర్యాండమ్గా వేసేసుకున్నాను మొత్తము. ఇంకా దీనికి ఒక ప్యాటర్న్ అంటూ ఏమి ఉండదన్నమాట, మనకు ఎట్లా కావాలనుకుంటే అలా వేసుకోవాలి. అయితే ఇది లెఫ్ట్ సైడ్ పార్ట్. ఈ లెఫ్ట్ సైడ్ పార్ట్లో అయితే అసలు నేను ఇంకా వేయలేదు, ముట్టుకోలేదు. ఇది రైట్ సైడ్ వరకే వేసాను. చూద్దాం ఇదంతా కుట్టిన తర్వాత అటువైపు వేస్తే వేస్తా, లేదంటే లేదు. అది ఎలాగో పళ్ళు కిందికి వెళ్ళిపోతుంది, కనపడదు.